లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో దిక్సూచి లేని పాలన సాగుతోందన్న కాంగ్రెస్ నేత సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారని అడిగాం. సాంకేతిక సమస్య ఉన్నట్టుంది. ఇప్పుడు అతిథుల పరిచయం. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ రామశర్మ గారు, ఏపీ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్. డాక్టర్ మందా జగన్నాథం గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, 4 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి ప్రముఖులు. ఇక శ్రీ మల్లెల పల్గుణ గారు, కాప్ సంఘం నేత, పవన్ అభిమాన సంఘం నేత. ఇక ఆకుల సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, రాజమండ్రికి ప్రాతినిధ్యం ఇస్తున్నవారు, వారు కూడా మనతో మాట్లాడతారు. ఇక నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తీరు కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు కానీ చర్చనీయాంశం అవుతున్నాయి. సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించి ఇటీవలి కాలంలో జరుగుతున్న వివిధ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో వెళ్ళి మరి శుభాకాంక్షలు చెప్పి రావడం అందరినీ ఆకట్టుకుంది, ఆకర్షించింది. మరి ఎందుకు వెళ్ళి ఉంటారు? అది శుభాకాంక్షలు చెప్పడానికైనా, ఇతరత్ర ఏమైనా కొన్ని సమస్యలు చర్చించామన్నా కూడా ఆశాజనకంగా ఉంది అని వారు చెప్తున్నారు. అయితే సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అపోజిషన్ వారు, ప్రత్యేకించి అంబటి రాంబాబు గారు, చంద్రబాబుకు అధికార ప్రతినిధిలాగా పవన్ కళ్యాణ్ మాట్లాడారంటూ విమర్శలు చేశారు. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అంశం మీద కానీ ఇతరత్రా కానీ ఆయన ఎలాంటి సంకేతాన్ని ఇచ్చారు ప్రజలకి? లేదు ఆయన్ని అభిమానించే వారికి, ఆయన పట్ల విపరీతమైనటువంటి అభిమానం చూపే వారి పట్ల పవన్ కళ్యాణ్ ఎలాంటి సందేశం ఇచ్చారన్న దాని మీద ముందుగా వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ లాంచింగ్ సమయంలో ఆయన మాట్లాడిన తీరు కానీ, ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ చూసినప్పుడు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మనకు ఒక అధికారం ఉండడం లేకపోవడం అనేటటువంటిది కాదు, కానీ ఇష్యూ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఒక ప్రశ్నించేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ పార్టీ ఉంది అనేటటువంటి ఒక ఆశతోటి ఆ రోజున వేశారు. కూటమి, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ. ఆయన ఒక వ్యక్తిగా చూడలేదు, ఆ రోజున ఒక పార్టీగానే ఆయన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు, ఆ రకంగా అధికారం కట్టబెట్టారు. నిన్న చంద్రబాబు గారిని కలిసిన తర్వాత సరే 18 నెలల కాలంలో ఒక రాజధాని రైతులకు సంబంధించి ఒకసారి 2 సార్లు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, అంతే తప్ప మిగతా ఏ విషయం మీద కూడా ఆయన ఇంతవరకు మాట్లాడింది లేదు, ప్రశ్నించింది లేదు. అటు కేంద్రాన్ని ప్రశ్నించింది లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. చక్కగా సినిమాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. 18 నెలల తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారికి పోయి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళానన్నారు. అమరావతి రాజధాని నేపథ్యంలో అదే వెళ్ళారు. దాంతో పాటుగా మాట్లాడినటువంటి విషయాలు కూడా చెప్పారు. 3 గంటలు మాట్లాడారు. కేవలం అదొక శుభాకాంక్షలు చెప్పడానికి జరిగినటువంటి సమావేశం కాదు, అది ప్రీ ప్లాన్డ్ సమావేశం. ప్రీ ప్లాన్డ్. కామినేని గారు, శ్రీనివాస్ గారు, మంత్రి గారు ముందుగా వచ్చారు, కౌన్సిలింగ్ చేశారు, ఆయన తీసుకుని వెళ్ళారు. ఆయన చెప్పిన మాటలే కౌన్సిలింగ్ అనేటటువంటిది. సరే, కౌన్సిలింగ్ అంటే అదేదో పెద్ద తప్పు పదమేం కాదు. ఇప్పుడు ఏ విషయాలు మాట్లాడాలి అనేటటువంటిది. కౌన్సిలింగ్ అంటే ఏంటి అర్థం? పవన్ కళ్యాణ్ ఏదో పడదారిని పోతుంటే, వేరే దారిని పోతుంటే కౌన్సిలింగ్ చేసి నిన్న జరిగిన సమావేశం అంతా కూడా కన్విన్సింగ్. పవన్ కళ్యాణ్ గారిని బాగా మౌల్డ్ చేశారు. చంద్రబాబు గారు ఏం చెప్పించాలనుకున్నారో అది చెప్పించగలిగారు. ఇప్పుడు చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. మరొకసారి పావులాగా ఉపయోగపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ట్రాప్ లో పడ్డారు. నిన్న జరిగినటువంటి సమావేశం మీడియాతో మాట్లాడినటువంటి తీరు పూర్తిగా అంబటి రాంబాబు గారు అన్నటువంటి మాట 100కి 100 పాళ్ళు నిజం. ఒక తెలుగుదేశం పార్టీ స్పోక్స్మన్ గా, అసలు చంద్రబాబు గారు స్పోక్స్మన్ గా మాట్లాడారు నిన్న పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మొత్తం కూడా ఇవాళ మేనిఫెస్టోలో ఏ హామీ అమలు చేయలేదు అనేటటువంటి అసంతృప్తి ఉంది. ఓ పక్కన హరిరామ జోగే గారు మళ్ళీ ఒక పాత గాయాన్ని రేపినటువంటి పరిస్థితి ఉంది. రిజర్వేషన్స్, కాపులకు సంబంధించినటువంటి దాని మీద మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 5,000 రూపాయల సంక్షేమ నిధి అన్నారు, దాని గురించి ఏం చేయలేదు అనేటటువంటి ఒక పెద్ద సామాజిక వర్గం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి సమయంలో నిన్న జరిగినటువంటి భేటీలో పవన్ కళ్యాణ్ గారు అంతగా భుజాన్ని వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆ సామాజిక వర్గం సంతృప్తి పడదంటారా? పడుతుందా పడదా అనేటటువంటిది నెమ్మదిగా తెలుస్తుందండి. కానీ ఖచ్చితంగా ఈ పరిణామాలను హర్షించరు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రశ్నించాలని కోరుకుంటారు. ఆ ఎలక్షన్స్ ముందు వేరు. ఇవాళ 18 నెలల కాలంలో ఒక మేనిఫెస్టోలో హామీని కూడా అమలు చేయలేనటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ గారు రావడం అనేటటువంటి ఆయన అభిమానులకు కూడా రుచించేటటువంటి విషయం కాదు. ఇవాళ ప్రత్యేక హోదా సమయంలో ఇప్పటికే చాలా ఎక్స్పెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అడుగుతారు, ఎందుకంటే మోడీ గారు పక్కన కూర్చున్నారు. ఆయన మోడీ గారితో ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఈయన చెప్తే వింటారు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ఆ రోజు కలిగించారు. కనీసం ఈయన ప్రయత్నం చేయకపోగా నిన్న అసలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేటటువంటి స్థాయి నాకు లేదు, ఓ రాజకీయ పార్టీని నడిపేటటువంటి స్థాయి లేదు, అన్ని కాడిపడేసినటువంటి మాటలు ఎందుకు మాట్లాడారు చంద్రబాబు గారు? అంతగా మీకు ఏం బోధించారనేటటువంటిది ఖచ్చితంగా ఒక 15 రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు అది పరిశోధన పెట్టారా? ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి రాజకీయాల్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళకి తెలియకుండా ఉండదు.
మీ ద్వారా మాకు కూడా తెలుస్తుంది, మీలాంటి వాళ్ళ ద్వారా. మాకి పెట్టారు. ఓకే. కనుక నిన్న జరిగినటువంటి సమావేశం మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు అనేటువంటి పరిస్థితి నుంచి బోన్ లో నిలబడినటువంటి పరిస్థితి. ఆయన ఇవాళ అందరూ ప్రశ్నించేటువంటి నిన్న ఎందుకు 3 గంటల పాటు జరిగిన తర్వాత ఒక్క విషయం మీద కూడా ఆయన క్లారిటీ, కనీసం నేను పోరాడతానని కానీ, నేను నిలదీస్తానని కానీ, నేను సాధిస్తానని కానీ అనేటువంటి మాట అనలేకపోయారంటే ఎందుకు? మీరు పవన్ రెండు మనం ఎపిసోడ్స్ చూద్దాం. జనసేన పార్టీ పెట్టినప్పుడు మీ ఆవేశం, ఎన్నికల సభల్లో మీరు మాట్లాడినటువంటి తీరు, అది నిన్న ప్రెస్ మీట్ లో మీడియాను అడ్రస్ చేస్తూ మీరు మాట్లాడినటువంటి తీరు చూసినప్పుడు ఎందుకు ఇంతగా మారిపోయారు అనేటటువంటి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. ఆయన అభిమానులకు సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. రైట్. రాజు శర్మ గారు మీరేమంటారు? ఇవాళ మొట్టమొదట 2 రకాలుగా, మొదటిది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. సరే, ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన కరెక్ట్గానే చెప్పాడు, నేనేమీ ఎమ్మెల్యేని కాదు, లేకపోతే ముఖ్యమంత్రి ఉన్నంత హోదా లేదు, కాబట్టి నేను ఆ స్థాయి కాదు నాది అని ఆయన చెప్పారు. అసలు అక్కడ స్థాయి ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి. వీళ్ళందరిలో స్థాయి లేదు కదా మీకు, ఎమ్మెల్యే లేకుండా పోయారు. అంటే ఇప్పుడు మాకు లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక జాతీయ పార్టీ. ఇవాళ రోజున మన చట్టంలో తీసుకొచ్చినటువంటి ఇది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ పోరాటం చేస్తూ ఉంది, ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. వామపక్షాలు కూడా ఇక్కడ ఒక్క సీట్ లేకపోయినప్పుడు వాళ్ళు కూడా ఇవాళ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అదే రకంగా ప్రతిపక్షం కూడా ఇవాళ వస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలో ఎవరితోటి సంప్రదించట్లేదు ఆయన. అది కీలకమైన పని. ఇవాళ వాళ్ళలో ఎవరన్నా పిలిచి ఇవాళ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీసుకొచ్చింది రఘువీరారెడ్డి గారు. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమంతో ప్రారంభమైంది. అసలు ఈ తేనెతోటని కదిలిచ్చిందే రఘువీరారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వామపక్షాలు, మిగతా ప్రజా సంఘాలు అన్ని కూడా కలిశారు. తర్వాత వాళ్ళ ప్రతిపక్ష పార్టీ కూడా దాని మీద ధర్నాలు చేస్తున్నాయి, ఉధృతంగా ఇవి చేస్తున్నాయి. ఈ సమయంలో వీళ్ళందరితో పిలిచి మాట్లాడి అసలు మనకు ప్రత్యేక హోదా రావడానికి కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో వీళ్ళతో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకుని పవన్ కళ్యాణ్ గారిని స్పెషల్ ఫ్లైట్లో తీసుకుని వెళ్ళి ఆయనతో ఒక 3 గంటల పాటు మాట్లాడినంత మాత్రం నుంచి మాట్లాడొద్దని చెప్పనట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడనొద్దు అంటలేదు. కానీ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, ప్రజల్లో ఈ రోజుకి ఉద్యమాలు చేస్తున్నటువంటి వీళ్ళతోటి సంప్రదించకపోవడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఇది. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారా అని చెప్పినది కూడా మనకు అర్థం అవుతుంది. అంటే అసలైన ప్రతిపక్షాలను వదిలేస్తారు, ఆయనకి ఎవరు కావాలో వాళ్ళని పిలుచుకుంటారు, కాసేపు మాట్లాడతారు, ఏదో ఇది చేస్తారని. అయితే ఇక్కడ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు మొన్న బేతంపూడి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రైతులకు ఒక భరోసా ఇచ్చారు, భూ సమీకరణ జరగదు, మీకేమి ఇబ్బందులు రావు అని చెప్పారు. అయితే నిన్న ఆయన మాట్లాడినటువంటి విషయంలో ఏమన్నారంటే, నేను 3 విషయాల మీద మాట్లాడాను. ఒకటి అమరావతి రాజధాని గురించి మాట్లాడాను, రాయలసీమ గురించి మాట్లాడాను, బాక్సైట్ గురించి కూడా మాట్లాడాను అని చెప్తున్నారు. అయితే బాక్సైట్ అనేటువంటిది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి టైంలో కాదు, అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే తీసుకుని వచ్చారు. దీని మీద ఒక గవర్నరు వీళ్ళు చెప్పారు కాబట్టి నేను వెనక్కి తగ్గానని కూడా ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఆయన కొంత తెలుసుకోకుండా బహుశా చంద్రబాబు గారు చెప్పినటువంటి వాటిని బయట మాట్లాడినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే, ప్రత్యేక హోదా మీద నేను మాట్లాడను, మోడీ గారి దగ్గరికి వెళ్ళను అనటానికి అవకాశం లేదు ఆయనకి. ఎందుకంటే మోడీ గారి దగ్గరికి ఆయన వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆయనకేమి ఎమ్మెల్యే ఆల్రెడీ అసలు అరుణ్ జైట్లీ డిక్లేర్ చేశాడు, ఇంకెక్కడికి ప్రత్యేక హోదాల శాఖ ముగిసిందని చెబితే మళ్ళీ ఈయనకి ఎవరో చెప్పాలంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్తే ఆయనకి మరి దాని మీద స్పష్టత వస్తుందో తెలియదు. ఇంకోటి కూడా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న అంటంలో ఏంటంటే ఇంకా అయిపోలేదు ఇది అని చెప్తున్నారు. అక్కడ అరుణ్ జైట్లీ గారు చెప్పారు. రెండోది, ఉద్యమాలు చేసినంత మాత్రానికి ఉపయోగం ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందా. రెండోది, ఏమన్నా ఉద్యమాలు చేసినంత వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని. కానీ అసలు ఈ ఉద్యమాలు చేయటబట్టే, మేము రాసినటువంటి కోటి సంతకాలు, ధర్నాలో, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసులో ఇవన్నీ పెట్టబట్టే ఇవాళ కొంతవరకు ఒక మూవ్మెంట్ వస్తుంది. ప్రతిపక్షాలు కొంత ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత నాకు తెలుస్తుంది. అవన్నిటి కూడా పర్వాలేదు, అవన్నీ కూడా అవకాశం కాదు అనేటువంటిది కూడా సరైంది కాదు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మోడీ గారి దగ్గరికి ఏ రకంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆయన ఒక జనాదరణ కలిగినటువంటి నాయకుడు. పోయి ఇవాళ వాళ్ళతో ఇప్పుడు మోడీ గారితో మాట్లాడాలి, అంతేగాని నేను మోడీ గారితో మాట్లాడడం, ఆయన నన్ను పట్టించుకోవడం అని చెప్పనేటువంటిది సరైంది కాదు. రైట్. ఓకే, జగన్నాథ్ గారు మీరేమంటారు? ఆకుల సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళడానికి ముందుగా మీరు మీ కామెంట్ ఏమండి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ మీద మీరు ఎట్లా? తెలంగాణలో సామెత ఉంది, కొండంత రావం తీసేసి పిచ్చకోట్ల పాట పాడిండు అన్నట్టు. విత్ డ్యూ అపాలజీస్ టు పవన్ కళ్యాణ్ గారు. పెద్దవాళ్లే కదా, పర్వాలేదు, కాబట్టే చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్క కాపు వాళ్ళే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్న వాళ్ళు అన్ని కులాల్లో అన్ని దీంట్లో ఉన్నారు ఏమండి. కాబట్టి ఆయనకు అంత స్థాయి ఇచ్చినప్పుడు నిన్న పోయిన దాంట్లో, ఇప్పుడు ఇందాక మన మేడం అన్నట్లేదా, గతంలో వెళ్ళినప్పుడు చాలా మాటలు మాట్లాడా, అదేంటి ఇదేంటి చెప్పేసి నిన్న దాన్ని చూస్తానంటే
సరే రాజకీయ పరిస్థితుల్లో మారుతూ ఉంటాయి, మనకు వచ్చే అవసరాలను బట్టేసి మనం కూడా మారవలసిన అవసరం వస్తుంది. బహుశా అదేమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆయనకున్న ఇమేజ్కి ఆయనకున్న దీనికి ఇంకా గట్టిగా పట్టుబట్టి నిజంగానే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆయన ఒక ప్రధానంగా నాయకుడు కాకపోతే ప్రైమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించే అవసరమే లేదు. పక్కన కూర్చుంటే మాత్రమే మంచి మిత్రులు అనుకుంటే ఇప్పుడు కలవడానికి పోయినప్పుడు పక్కన కూర్చోబెట్టుకుంటారు. కానీ ఆయనకు ప్రజాదరణ కలిగే వ్యక్తి కాబట్టి ఏంటంటే గట్టిగా పట్టుబట్టి అది చంద్రబాబు కూడా దోహదకారి అయ్యేదేమో, ఆంధ్రప్రదేశ్ కూడా దోహదకారి అయ్యేదేమో. చేయడం కోసం పని కట్టుకుని పెదవాడు వెళ్ళాలా అనే ప్రశ్నకు ఒకటి కూడా సహజంగానే వస్తుంది. మరి ఇప్పుడు అందులో స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళవలసిన అవసరం డిఫరెంట్ లేదా? ఇది రాజకీయ చర్చ గురించి పిలిచింటారు. ఇది ఆబ్వియస్ మామూలు సామాన్య వ్యక్తి కూడా అర్థం చేయగలరు. ఇప్పుడు ఫ్లైట్లు విజయవాడకు వస్తున్నాయి, దాంట్లో వెళ్ళొచ్చుగా. స్పెషల్ ఫ్లైట్లు దేశంలో ఏ దేశాలకైనా కానీ ఓన్లీ స్పెసిఫైడ్ పర్సన్స్కి వెళ్ళడానికి సాధారణంగా సాధిస్తాం. సరే ఆయన అంత ఇంపార్టెంట్ వ్యక్తి కాబట్టి చంద్రబాబు దృష్టిలో ఆయన మొన్నటి ఎన్నికల గెలుపులో ఒక ప్రముఖ పాత్ర వహించడం తప్పే కాదు, తీసుకోవడం తప్పే కాదు. కాకపోతే ఏంటంటే ఇందాక మన శర్మ గారు మాట్లాడుతూ, శర్మ గారు కదా ఒక మాట అన్నారు, మమ్మల్ని కన్సల్ట్ చేయట్లేదు, అది లేదు ఇది లేదంటే. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు లేదా వాళ్ళ పద్ధతిలో కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ప్రతిదాని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి మీరు చెప్పండి మేము చేస్తామంటేనంటే పూర్తి ఇగ్నోర్ చేయలేరు కదా. అది కమింగ్ కాబట్టి సమస్య ముందు వీళ్ళుగా చర్చించుకుంటున్నారు. వీళ్ళు చర్చించుకోలేదు, వాళ్ళ ఆఖరి ప్రయత్నం దాకా చేస్తే కాకపోతారంటే అప్పుడు ప్రజలు డెఫినెట్గా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది, రకరకాలుగా వచ్చింది. అది 1969లో అసలు 50% తర్వాత ఇంటిగ్రేషనిస్టులు విభజనవాదులు అంటూ ఆ తరుణంలో ఈసారి అందరూ ఏకమయ్యారు. సో టైమ్ ఈజ్ ఫ్యాక్టర్ అన్నమాట. పరిస్థితి బట్టి మారుతూ ఉంటుంది. రైట్, సత్యనారాయణ గారు మాట్లాడే ముందుగా కుక్కట్పల్లి నుంచి ఆనంద్ గారు లైన్ లో ఉన్నారు. ఆనంద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. అంటే వేచి తీసే ధోరణి అనేటువంటిది సమంజసమైన విషయం. ఇప్పుడు ఎందుకంటే పవన్ గారు చాలా మంది చాలా రకాలుగా అనుకుంటాం, పవన్ గారు మాట్లాడిన దాంట్లో స్పష్టత ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే ఆయన ఏమన్నాడు, మర్మగారి ఏమన్నాడంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ కి ఏదైతే గది పెట్టిందో బీజేపీ కూడా అదే పట్టేటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇచ్చేయాలి అన్నట్టు మాట్లాడాడు. అంతకంటే ఎక్కువ ఇంకా ఎక్కువ ఏమేమి మాట్లాడగలుగుతారు? ఇప్పుడు జనార్దన్ గారు ఇప్పుడు అక్కడ జగన్నాథం గారు అంటున్నారు, ఇంత జస్ట్ ఇప్పుడు విన్నా నేను, తెలంగాణలో అన్ని పార్టీలు ఏకమైన అని చెప్పేసి దాని వల్ల వచ్చిందని చెప్పేసి అన్నాడు. మరి ఆ క్రెడిట్ మీరు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ వల్ల వచ్చిందని ఒక మాట మీరు విన్నట్టున్నారు. ఓకే, అది కదా. దానికంటే ముందు కొండంత రాగం తీసేదో ఏదో చేసినట్టు అయిందని పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అన్నారు. అది వేరే విషయం. మీరేది సంతోషపడుతున్నారు, సంతృప్తి చెందారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ తోటి? గారు మేమేం చెప్పాము, ప్రజాబాహుల్యం వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు ఉద్యమంలోకి. రాజకీయ పార్టీలు వాళ్ళ ఉనికి కోల్పోతుందని వచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అది గుర్తుపెట్టుకోకుండా సత్యనారాయణ గారు మీరు ఎట్లా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి భేటీ? దానికి మధ్యలో మీ బీజేపీ మంత్రి గారు కామినేని శ్రీనివాస్ గారే సయోధ్యలాగా ఉన్నట్టుంది, మొత్తం రాయబారం కానీ ఇతరత్ర కానీ. మీరేమంటారు సత్యనారాయణ గారు? ముందుగా ఒక విషయం అండి, ఏదైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక కాపు నాయకుడిలాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నది మాత్రం పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే యువతలో అక్రాస్ ద క్యాస్ట్ ఆయనకున్న ఫాలోయింగ్ చూసే ఇవాళ జనాదరణ గురించి ఎవరు అన్డౌటెడ్లీ ఈజ్ ఏ మాస్ లీడర్, దాంట్లో అనుమానం లేదు. రెండవ విషయం వచ్చేటప్పటికి ఆయన ఏం చెయ్యాలి అనేది వైఎస్ఆర్సీపీఓ కాంగ్రెస్ చెప్పవలసిన అవసరం లేదు. బికాజ్ ఈజ్ బీయింగ్ ఏ స్టేట్స్మెన్ హియర్. ప్రతిదానికి నేను రోడ్డు ఎక్కుతాను లేకపోతే వాళ్ళని నిలదీస్తానంటే కంటే కూడా మొన్న పెనుమాక ఉండవల్లి బేతంపూడిలో ఏం జరిగింది, రైతుల గురించి మాట్లాడాడు, రైతుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు, నిన్న కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎందుకంటే మధ్యలో మొన్న ప్రతిపాటి పుల్లారావు గారు నారాయణ గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తానని చెప్పడం కూడా మనం అందరం కూడా విన్నాం. దాని సబ్సిక్వెంట్ గా ఈ మీటింగ్ జరిగింది. సో అటువంటి దుందుడుకు చర్యలు ఏం జరగకుండా లేకపోతే రైతులకు ఇచ్చిన మాట వెనక్కి వెళ్లకుండా ఒక రీఅఫర్మేషన్ తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఒకటి. రెండు, గిరిజనుల గురించి ఏదైతే బాక్సైట్ ఉందో వితౌట్ డైలాగ్ అండ్ డెలిబరేషన్స్ వన్ సైడెడ్ గా చేయొద్దు అని చెప్పడం జరిగింది. మూడు, ఏదైతే రాయలసీమ ఇష్యూసే కానివ్వండి లేకపోతే ఇంకో ఇష్యూస్. నాలుగు, సెంట్రల్ గవర్నమెంట్ రిలేషన్షిప్స్, బీజేపీ కానివ్వండి లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం మనకు రావాల్సిన ఇష్యూస్ కూడా, ఇవన్నీ కూడా ఒక స్టేట్స్మెన్ కింద మాట్లాడడం జరిగింది. ప్రశ్నించలేదు లేకపోతే క్రిటిసైజ్ చేయలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే
అపోజిషన్ లో ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేయాలా, రూలింగ్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడకూడదు ఏం జరిగినా. ఎందుకు మొన్న జోగయ్య గారి పుస్తకంలో కూడా చూస్తే అప్పుడు రూలింగ్ లో ఉండగా అధికారంలో ఉండగా ఆయన ఏం మాట్లాడలేదు, ఇవాళ రిటైర్ అయిన తర్వాత మాట్లాడారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజల మధ్యలో విద్వేషాలు పెంచడానికి తప్పితే ఏ విధమైన ఉపయోగం ఉంది? 29 ఏళ్ల తర్వాత ఇందాక పర్లేదు కానీ తర్వాత వాసిరెడ్డి పద్మ గారు అంటారు అదేదో ఆయన ఇంటిగ్రిటీ క్వశ్చన్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే నిన్న రాత్రి వేరే టీవీ ఛానల్లో చూశాను, గౌరవనీయులు వాసిరెడ్డి పద్మ గారు కొన్ని డైలాగ్స్ చెప్పడం జరిగింది, పొలిటికల్ బ్రోకరేజ్ అని. అంటే అటువంటి అవసరం ఫోన్ లో కూడా చేయించుకోవచ్చు కావాల్సిన, వెళ్ళి మాట్లాడక్కర్లా. అదే ఇప్పుడు అలాగే కేంద్ర ప్రభుత్వంలో మాత్రం మీరు దయచేసి మీరు ఆ వర్డింగ్ వెనక్కి తీసుకోవాలి. అది ఒక పొలిటికల్ లాబింగ్ కోసం వెళ్ళినట్టుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు తెలుసుకుని కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా మీరు నమ్మితేనే కదా. మీటింగ్ చూడాలా, నేను చూడాలా, ఒక నిమిషం ఉండండి. ప్రెస్ లో వచ్చిందని ఇట్లాంటి విమర్శలు ఒక పొలిటికల్ బ్రోకర్ అనేటువంటి నేను మాట్లాడాను. నేను అన్నమాట కాదు, ఒకవేళ అనాల్సిన సందర్భం వస్తే అంటాం. ఆ ధైర్యం కూడా మాకుంది, మీకు తెలుసు. రాజమండ్రిలో ఉన్న వాళ్ళం కాబట్టి మా ధైర్యం ఏంటో మీకు తెలుసు. కనుక పొలిటికల్ బ్రోకర్ తెలియకపోవచ్చు, ప్రజలకు తెలుసు బాగా. పవన్ కళ్యాణ్ గారి జనాదరణ అక్రాస్ ద క్యాస్ట్ ఇవాళ చూస్తే మాట్లాడినప్పుడు నేను మాట్లాడండి. నిన్న రాత్రి నేను విన్నానమ్మా, అందుకని చెప్తున్నా మీకు. అదేనండి, మళ్ళీ మీరు అదే అంటున్నారు. నేను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇష్యూస్ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు లేవనెత్తిన ఇష్యూస్ కి రీకన్ఫర్మేషన్ రీఅఫర్మేషన్ ఫ్రమ్ ది సీఎం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దానికి ఒక మోడెస్ట్ గా ప్రెస్ తో మాట్లాడినప్పుడు నాది అంత స్థాయి కాదు అంటే నిజంగా అంత స్థాయి కాదని కాదు అది. రైట్. ఇప్పుడు సెంట్రల్ పార్లమెంట్ ఆయన్ని సత్యనారాయణ గారు అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే ఇదంతా చంద్రబాబు గారికి అధికార ప్రతినిధి లాగా మాట్లాడారని వ్యాఖ్యానిస్తూ చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు. దానికి ఏమైనా రిప్లై ఇస్తారా? ఇప్పుడు అంబటి రాంబాబు గారి యొక్క ఇంటిగ్రిటీ కానివ్వండి, వాళ్ళ యొక్క ఫాలోయింగ్ కానివ్వండి, వాళ్ళ యొక్క సస్టైనబుల్ ఇది కానీ చూస్తే మీరు ఆలోచిస్తే ఇవాళ వరకు ఆయన 3-4 ఇష్యూస్ మాట్లాడాడు. మైనింగ్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే రైతుల ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లారిటీతోనే మాట్లాడాడు. ఆయన మాట్లాడకపోవడం ఏమీ లేదు. ద ఓన్లీ థింగ్ ఈస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బై ద అపోజిషన్ ఈ డిడ్ంట్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్. ఇప్పుడు ప్రతిదానికి క్రిటిసిజం కాదు. ఇవాళ మీరు ఇవాళ వైఎస్ఆర్సీపీ 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ ఇవాళ అవినీతి మీద కానీ ఇంకో దాని మీద ఏం చేయగలిగింది? ఎంత రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి? మీరు నిరాధ్యక్ష చేశారు, జగన్ గారు గౌరవ ప్రతిపక్ష నాయకులు చేశారు, ఎంత ప్రజల నుంచి ఏ రెస్పాన్స్ వచ్చింది? ఏం రాలేదు కదా. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కోటి సంతకాలు అంటున్నారు, ఏం అచీవ్ చేశారు? ఇవాళ ఏదైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ జైట్లీ గారు చెప్పినట్టుగా దీన్ని రీఅసెస్ చేస్తా ఉన్నారు. వాట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ అని, స్పెషల్ స్టేటస్ అన్నదే లేకపోతే స్పెషల్ కేటగిరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్. రైట్. ఒక్క నిమిషం. ఫల్గుణ గారు మాట్లాడండి. మీరేమంటారు? ఈ పవన్ కళ్యాణ్ గారు మీద వస్తున్న విమర్శలు కానీ ప్రశంసల మీద కానీ మీరు ఎట్లా మాట్లాడతారు? ఫల్గుణ గారు. ఇందులో శ్రీనివాస్ గారు, ఇందులో అంతా విమర్శలకే ఎందుకు వెళ్తున్నారు? ఇదంతా కూడా ప్రజలు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా క్లియర్ గా. సార్ చెప్పినట్టుగా కలవలేదంట కదా సార్. విమానాశ్రయం దగ్గర రైతులు వచ్చి మేము మాట్లాడతాం సార్ అంటే కలవకుండా వెళ్ళిపోయారంట కదా సార్. దానికి ఒక టైం ఇచ్చారు, దాని ముందు కలిశారు, దాన్ని ఆ విషయంగా తీసుకెళ్లారు. కాదు సీఎం గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి రైతులు ఏమంటున్నారు, ఒకవేళ వాళ్ళకి ఏమైనా సమస్య మాట్లాడారు, మాట్లాడితే బాగుండేదేమో కదా సార్. గురుగారు దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళారు క్లియర్ గా. ఆల్రెడీ దానికి ఒక సెక్షన్ ఉంది, దాని ప్రకారం తీసుకుని వెళ్ళారు. వాళ్ళ గురించి మాట్లాడారు. ఒక విషయం అండి, ఇక్కడ ప్రజలని పట్టించుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏమైందో, రేపు ఈ హామీలు నెరవేర్చకపోతే బీజేపీ గవర్నమెంట్ కూడా అదే గది పడుతుంది. ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు. మేడం గారు మాట్లాడే దాంట్లో విమర్శించాలనే ధోరణి తప్ప వేరే ధోరణి కనిపించట్లేదు. ఇప్పుడు యాక్చువల్ గా ఆయన 4-5 ఇష్యూస్ మీద క్లియర్ గా చెప్పారు. ఏమని, ఎక్కడైనా ఎప్పుడైనా అన్యాయం జరిగితే ఎవరికైనా ప్రజలకి
నేను పోరాడతాను అన్నారు, దానికి వెనకాడను అన్నారు. దానికి ఇప్పుడు ఆయన అంత క్లియర్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు 3-4 విషయాలు క్లియర్ గా ఉన్నారు. క్లియర్ గా ఉన్నప్పుడు కూడా దాన్ని మీరు విమర్శించకుండా క్లియర్ అంటే ఎట్లా ఉంది? బాక్సైట్ తవ్వాలన్నారా వద్దన్నారా? 1 2 ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్నారా వద్దన్న, లేకపోయినా పర్వాలేదన్నారా? రైతులకి సంబంధించి భూములు తీసుకోవన్నారా తీసుకోవద్దన్నారా? క్లారిటీ అన్నారు. మీకైనా క్లారిటీ వస్తే చెప్పండి. మీరు అడిగిందా నేను చెప్పేస్తాను. 1 సెకండ్ టైం అండి, పర్లేదు. ఇప్పుడు బాక్సైడ్ మీద దాని మీద మన ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే వచ్చిందని చెప్పారు. దాన్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎవరైతే అక్కడ ఉన్నారో ట్రైబల్స్ వాళ్ళకి డిస్ప్లేస్మెంట్ కరెక్ట్ గా చేసిన తర్వాత చేయాలని చెప్పారు. వాళ్ళ కన్సెంట్ లేకుండా ఏం చేయడానికి లేదని చెప్పారు. అంటున్నారు అది సమస్య. గిరిజన సంఘాలు గానీ అక్కడ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళతో సహా అందరూ తవ్వద్దు అంటున్నారు. దానికి కూడా చెప్పారు. దానికి కూడా ఏం చెప్పారంటే క్లియర్ గా వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయండి ఏం చేయాలి. వీటిలో మన ఎవరైనా పతంజలి ఫల్గుణ గారు సుప్రీంకోర్టు స్పెసిఫిక్ గా చెప్పింది ఏది ట్రైబల్స్ ఏరియా ఉండేదిలో అక్కడ రైట్స్ అన్ని వాళ్ళకే వస్తాయని చెప్పేసి ఏమి తర్వాత లేదా వాళ్ళ కాన్సెంట్ తోనే ప్రతి ఒక్కటి చేయాలి అక్కడ. దాని సుప్రీంకోర్టు నిన్న మన కొద్ది కాలం కింద రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది. రాజశేఖర రెడ్డి గారి టైంలో కాదు, 2011లోనే చంద్రబాబు నాయుడు గారు 99లో దుబాయ్ కి సంబంధించినటువంటి కాంటాక్ట్ ఇచ్చింది మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత దానికి సంబంధించి గిరిజనులపైన వ్యతిరేకత వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో గిరిజనుల అనుమతి ఉంటేనే జరగాలి అనేటటువంటిది ఆయన చేసిన. మా బోటాలో అయితే ఏదైనా సరే అది ఉపయోగపడేటట్టు తవ్వడం మంచిదని నా వ్యక్తిగతంగా నేను అనుకుంటాను. కానీ గిరిజన సంఘాలు వ్యతిరేకిస్తాయి. రాజకీయ పార్టీలు సమస్య ఎక్కడ వచ్చింది? రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడేమో తవ్వుతా ఉంటారు, ప్రతిపక్షంలో రాగానే తవ్వద్దని లెటర్లు ఇస్తున్నారు. అది 2011లో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని అడగాలి కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పల్గొని గారు ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు అడగండి వారు సమాజం. ఇప్పుడు 2011లో చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ కు ఒక లేఖ రాశారు. ఏదో బాక్సైడ్ సంబంధించినటువంటి అనుమతుల మీద అసలు ఇవ్వద్దు అనేటటువంటిది ఆయన రాశారు. రాసింది ఇవాళ గవర్నమెంట్ లోకి వచ్చాక ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అనేటటువంటి మాట్లాడాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి అక్కడ రాజశేఖర రెడ్డి గారిని తిట్టమని ఏమో ఆయన చంద్రబాబు గారు చెప్తే బయటకు వచ్చి మీడియా ముందు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మీ క్రెడిబిలిటీ ఏముంటుందండి? రైట్, ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారా లేకపోతే సమాధాన పడ్డారా? సరే, ఇక్కడ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిందన్నారు. ఆ టైంలో ఈ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? అప్పుడు ఈయన కూడా తవ్వడానికి ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత చెప్పాలి కానీ మీకు బతికున్న చంద్రబాబు గారితో మీకు సంబంధం లేదు. వదిలేండి మీరు సబ్జెక్ట్ మేలండి. మీరు బతుకుంటున్నారా లేదా అనేటటువంటి ప్రజలకు సజీవంగా ట్రైబల్స్ ఉన్నారో ట్రైబల్స్ మనోభావాలకు అనుగుణంగానే ఏదైనా జరుగుతుంది. అది జరగని రోజున నిలబడతారు. ఎందుకంటే రాజధానిలో అమరావతిలో భూముల గురించి మాట్లాడినప్పుడు భూములు రైతులు వెనకాల నిలబడింది. ఆయన చేసిన మంచి పని ఇప్పుడు ఎప్పుడు ఆ ల్యాండ్ అక్విజిషన్ లేకుండా చేసి వాళ్ళ వెనకాల నిలబడ్డారు. అదన్నా గమనించి కొంచెం అప్రిషియేట్ చేయండి. భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతుల తరపున మాట్లాడకుండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని నిన్న కౌన్సిలింగ్ చేశారు, కన్విన్స్ చేశారు. అదే జరిగినటువంటిది. మీరు అప్రిషియేట్ చేయమంటున్నారు ఈ గొప్ప కార్యానికి. రైట్, ఒక నిమిషం. కాలిఫోర్నియా నుంచి మంజునాథ్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. ఊహాగానాలు కదా, ఊహాగానాలేమో. ఊహాగానాలు ఎందుకు అవుతాయి? వాస్తవం కనబడుతోంది కదా అక్కడ. ఒక్క నిమిషం మంజునాథ్ గారు. కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ చాలా తక్కువ అండి పవన్ కళ్యాణ్ ది. నేను చూస్తున్నాను కదా. ప్లస్ ఆయన ఈ స్పెషల్ ఫ్లైట్లలో ఇలా తిరగడానికి వాళ్ళకు మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది వన్ మోర్ క్వశ్చన్. అండ్
ఈ క్యాపిటల్ సిటీ గురించి మాట్లాడడానికి వెళ్ళాడా, లేకపోతే ఈ తెలంగాణలో టీడీపీ కోసం ప్రచారం చేయడానికి మాట్లాడడానికి వెళ్ళాడా, అవును రమణ గారు చెప్పారు కదా, ఏది మాట్లాడడానికి వెళ్ళాడో క్లారిటీ మాత్రం సరిగా ఇవ్వట్లేదండి. ఓకే పల్గొండ గారు ఇప్పుడు సమాధానం చెబుతారు, వారికి సమాధానం చెబుతారా? క్లారిటీ లేదని ప్రేక్షకులకు డౌట్లు ఒకసారి వస్తున్నాయి. మేడం గారు చెప్తారు. నేనున్న సామెత ఇప్పుడు కదా ఆ అదే. బాక్స్ సైడ్ది పెన్నా ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో. అది ఎవరు ఇచ్చారు సార్? ఎవరు వారిని ఇచ్చారు? మీరు ఎవరికి ఎవరు ఇచ్చారు? మీరు ఎవరు ఇచ్చారు? అది కాదండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కదా ఆ టైంలో. మీరేమన్నా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా మారదలుచుకున్నారా? జనసేన నాయకులందరూ చెప్పండి అది చెప్పండి ముందు, అది క్లారిఫై చేయండి. ప్రతిరోజు మీరు తెలుగుదేశం పార్టీని భుజాన్ని వేసుకుని మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, Right. ఓపెన్ గా ఓపెన్ అవ్వండి. ఓపెన్ అవ్వండి. ఎందుకు ముసుగులు ఎందుకు? గుర్తుపెట్టుకోండి, ముసుగులు ఎందుకు? బాక్స్ సైడ్ మీద మీరు ఎట్లా వెనక్కి జరిగింది ఆల్రెడీ బాక్స్ సైడ్ మీద మీరు ఎట్లా వెనక్కి వస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అనేటటువంటి మీరు అడగకుండా ఎట్లా వెనక్కి వస్తారు మీరు? ఇచ్చింది ఎవరు? మైన్స్ అప్పచెప్పింది ఎవరు? రండి అక్కడ ఎందుకు ఆయుధాలు పట్టుకుని గిరిజనులు వస్తున్నారు అనేటటువంటి తెలుస్తుంది మీకు. ఎందుకు వస్తున్నారని శాఖ పరిశీలన చేయకుండా మాట్లాడొద్దు దయచేసి. మళ్ళీ ఏమైనా తవ్విస్తున్నారని చెప్పి వెళ్ళారు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలనే బంధించారు. అది చూడండి. అదే మీకున్న అభిమానం ఏంటో చంద్రబాబు గారి మీద చెప్పకనే చెప్తున్నారు. తెల్లారు లేస్తే చంద్రబాబు గారు భజన చేయదలుచుకున్నారు మీరు. చెప్పండి మేడం, మీరు చేసిన తప్పులు చంద్రబాబు గారు భజన చేయదలుచుకున్నారు మీరు. అదే నాకు తెలుస్తుంది నాకు. పల్గొండ గారు, ఇందాక మీరు ఒక ఆరోపణ చేశారు వాసిరెడ్డి పద్మ గారు. కాపు సామాజిక వర్గం దూరం అవుతోంది, రకరకాల ఆరోపణలు, ఈ రంగ హత్య, ఈ ఉదంతాల నేపథ్యంలో మళ్ళీ జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లారని పద్మ గారు ఇందాక ఒక ఆరోపణ చేశారు. మీరు విభేదిస్తారా? దాన్ని ఎట్లా పవన్ వాదిస్తారు? కళ్యాణ్ గారు ఒక కాపులకి కాదు సార్, అందరు చాలా 90% కి ప్రజలకు అభిమాని ఆయన. ఏది ఓకే, అది ఓకే. విభేదించవచ్చు. ఆయన ఏంటంటే సినిమా యాక్టర్ గా, మంచి నటుడుగా, మంచి అభిమాని, ప్లస్ మంచి యాక్టర్ కాబట్టి ఆయన అందరికి చాలా వరకు అభిమాని. యాక్చువల్లీ నేను కూడా ఆయన పెద్ద అభిమాని. అంతవరకు ఓకే, ఆ పాయింట్ ఓకే. ఈ మిగతా ఇష్యూస్ వరకు ప్రధానంగా అందుకోసం కూడా వాళ్ళని కాపులను బీసీలో చేరుస్తా అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తే చేరుస్తానన్నారా? దాని మీద ముందు రాజశేఖర రెడ్డి గారు ఇంకో మాట చెప్తున్నాను సార్, ఇది 1950s లో 51 లో బిఫోర్ ఇండిపెండెన్స్ లో కాపుల రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ తీసేసిన ఘనత కొంతమంది దక్కింది. పాపం ఒక ఆయన వచ్చారు, 5 years పెట్టారు, తర్వాత పోయింది. ఇప్పుడు మేము పోరాడుతూనే ఉన్నాం, కంటిన్యూ పోరాడుతూ. దాని మీద కమిషన్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, అన్ని చేశారు, కానీ ఇప్పటి వరకు ఏం కాలేదు. ఇప్పుడు ఈయన ఏదో ఇస్తానని చెప్పారు, బిఫోర్ ఎలక్షన్స్ లో ఒక ఇది చేశారు. ఇప్పుడు ఈగపోతే అది ఆటోమేటిక్ గా కాపులు అగనెస్ట్ గానే ఉంటారు, టీడీపీకైనా దేనికైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఇంకో మాట చెప్తాను మీకు, పవన్ కళ్యాణ్ గారు అన్ని వర్గాలకు కూడా ఆయన అభిమానం ఉంది, అన్ని వర్గాల అభిమానం అయింది. కన్సల్ట్ చేయొద్దు దయచేసి. సత్యనారాయణ గారు ఏదో అడిగారు. సత్యనారాయణ గారు మాట్లాడండి సార్. చెప్పండి సత్యనారాయణ గారు, మీరేదో మాట్లాడిపోయారు, మాట్లాడండి. ఇందాక మీరు చెప్పినట్టుగా సార్, పవన్ కళ్యాణ్ గారికి ఒక క్యాస్ట్ ఆపాదించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఈజ్ ఏ పాపులర్ లీడర్. ఒకటి క్లారిటీ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి అనడంలో కొంతమందికి ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఉండడం తప్పు లేదు. కానీ నిన్న మీటింగ్ లో రైతుల గురించి కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మన ప్రత్యేక హోదా గురించి క్లారిటీతోనే మాట్లాడాడు. వెదర్ ఇట్ ఈస్ మోడీ, ఈ స్పోక్ అగేన్స్ట్ మోడీ ఆల్సో, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఏంటంటే ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ పొలిటీషియన్. అపోజిషన్ లో ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేయాలా, రూలింగ్ లో ఉన్నప్పుడు గమ్మున ఉండాలా? డబ్బు లేదని అన్నారు. ఇలాగే మన చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టినప్పుడు లేదా ఒకటి, ఎందుకంటే మనము క్యాస్ట్ ఈక్వేషన్స్ మాట్లాడుకోకూడదు లోపల ఉన్నా కానీ. కాకపోతే అంటే అప్పుడు మొత్తం ఆ సామాజిక వర్గం అన్ని పార్టీ నాయకులంతా కూడా ఏదో అయిపోతుందని చెప్పేసి ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ మనం చూసాము. అందుకని అంబేద్కర్ గారు అన్నారు, ఎప్పుడైనా కానీ ఒక క్యాస్ట్ మీద, ఒక రిలీజన్ మీద ఎప్పుడు పొలిటికల్ పార్టీస్ ఫామ్ చేయలేము, సర్వైవ్ కాలేదని చెప్పేసి. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఆయన వచ్చి పార్టీని రిజిస్టర్ చేశారు. మీరు డబ్బు ఉంది, డబ్బు లేదు అని చెప్పేసి షోల్డర్ ది బర్డన్. నువ్వు డబ్బు అందరూ చేసినప్పుడు, బిఎస్పీ ఫామ్ చేసినప్పుడు కన్సీరామ్ గారి దగ్గర 40 పైసలు లేదు, ఒక సంచి వేసుకొని సైకిల్ వేసుకొని జనాదరణ పొందాడు. ఆయన గెలిచాడు. యూపీలో ఇప్పుడు కీలకమైన ఇదే వస్తున్న పోతే మొన్న పంచాయతీ ఎన్నికల్లో బీఎస్పీకి ఎక్కువ మెజార్టీ వచ్చింది. జనసేన అధినేతకి లేదా వాటే మాస్క్. అటువంటిప్పుడు పొలిటికల్ దీంట్లో ఎందుకు ఇందాక క్యాలిఫైర్ నుంచి ఆయన ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్ మైండ్, క్లారిటీ లేదు. కాకపోతారంటే ఆయనకు ఒక నాయకుడుగా సెలబ్రిటీ ఉన్న పాపులారిటీలో ఆయన ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ప్రత్యక్ష పోరాటాల నుంచి వచ్చినప్పుడే ఆయన క్రెడిబిలిటీ వస్తుంది. చిరంజీవి గారు ఏం చేశారు చూసారు, ఆయన సర్వే కాలేదని చెప్పేసి మరి చేసేసారు. ఇప్పుడు
ఈనాడు బాబు గారు పిలిచారంటే ఆయన ఏంది ఈ నేపథ్యం మొన్న హరిరామజీవి గారిది ఒకటి, తర్వాత రిజల్ట్ ఈవెంట్లో డెఫినెట్గా లేదా ఎనీ పొలిటీషియన్ లేదా పాసిఫై చేయడానికి ఆ వర్గాల్లో ఉన్న నాయకుల్ని మనం ఒప్పుకున్న కుల నాయకులు పిలుస్తారు, మాట్లాడతారు. దాంట్లో ఒక భాగంగా చేసి ఉంటారు. ఇంకోటి అన్నట్లేదు మొత్తం సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వినండి ఒక్క మాట. కులానికి సంబంధించిన నాయకుడు కాదు, నేనే చెప్పానండి మీకంటే ముందు బాబు, అది మీరు విన్నారని లేదు కానీ ఏమి. కానీ ఇప్పుడు ప్రక్రియ నేను పోతున్నాను. ఒక పవన్ కళ్యాణ్ గారు చెబితే మొత్తం కాపు సామాజిక వర్గం అంతా ఒక పక్క వస్తారో చెప్పండి. కొద్దిగా మెజారిటీ ఆయన చెప్పారు కాబట్టి సెలబ్రిటీ ఆ క్యాస్ట్ లో కాబట్టి కొద్దిగా వినడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పిలిచి మాట్లాడుకుంటే డెఫినెట్గా లేదా ఆయనకున్న ఇబ్బందులు అధిగమించడానికి చేసి ఉండొచ్చు. దాంట్లో కాకపోతేనంటే ఆయన క్లియర్గా లేదు ఏ ఇష్యూల మీద అయితే మాట. ఆయన చెప్పింది ఏంటి, నేను వెళ్ళేసి బాక్సైట్ అన్నాడు, తర్వాత స్పెషల్ హోదా అన్నాడు, లేకపోతే బీజేపీకి ఇబ్బంది అన్నారు. మరి మీకున్నది గట్టిగా పోరాడండి స్పెషల్ కేటగిరీ గురించి తీసుకురావడానికి. దట్ విల్ స్ట్రెంథెన్ చంద్రబాబు హ్యాండ్స్, దట్ విల్ స్ట్రెంథెన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్. దాంతో నేను ఎవరో ఒక రిపోర్ట్లో చూసే అధికారులు స్పెషల్ స్టేట్ వస్తే అన్ని మనకు ఉరుతాయని చెప్పారు, రావడానికి ఆస్కారం ఉంటుంది కదా. నా అభిప్రాయం ఏంటంటే ఆయన ఉన్న వాస్తవాలను గ్రహించారు పవన్ కళ్యాణ్ గారు. నేను చూడు ఏ రూపంలో అయితే మనకు వస్తే చాలు ఇవ్వాల్సని ఒక మాట ఒక స్కూల్కి వస్తుంది. కాకపోతే ఇట్ సీమ్స్ హీ హాజ్ రియలైజ్డ్ స్పెషల్ స్టేజ్ అందించిన ఇంపాజ్ కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధికి ఏ రూపంలో వచ్చిన వాటికి ఈయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రజంతో ఉపయోగించడానికి చంద్రబాబు నాయుడు గారు బహుశా ఇవన్నీ కూడా చర్చించుంటారు. రైట్. ఫైనల్ గా ఫల్గున్ గారు చెప్పండి, ఇంతకీ ప్రశ్నిస్తున్నట్లా సమాధాన పడుతున్నట్లా? ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే 100% ప్రశ్నిస్తానని చెప్తున్నారు. అంటే ఇంతవరకు ఇబ్బందులు ఏం కనపడలేదు అట్లయితే సార్? ప్రశ్నించబట్టే ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ పెట్టకుండా రైతులు ఒప్పించి ల్యాండ్ తీసుకుంటున్నారు. బాక్సైడ్ కూడా అదే జరుగుతూ ఉంది. బాక్సైడ్ కూడా వాళ్ళ కన్సెంట్ లేకుండా తీసుకుంటున్నారు. వాళ్ళ డిస్ప్లేస్మెంట్ జరగకుండా ఏం చేయొద్దని చెప్పారు. ఆ విధంగా అన్ని రకాలుగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సార్ అయితే చంద్రబాబు గారి పాలనకి పవన్ కళ్యాణ్ గారు 100 మార్కులకి 100 మార్కులు ఇచ్చేసారా, లేకపోతే ఎంత ఇచ్చుంటారు? సార్ 100 మార్కులు ఇచ్చారని కాదు, ఇదేదని కాదు. ఇవన్నీ కూడా ఇలా జరగాలని చెప్పి ఒక హామీ తీసుకున్నారు అంతే. జరగకపోతే చంద్రబాబు గారి పాలనకి పవన్ కళ్యాణ్ గారు మంచి మార్కులు ఇచ్చి వచ్చారా లేదా అనేది ఇదన్నీ ఇలా జరగాలి. జరగకపోతే నేను ఎప్పుడైనా ఉద్యమిస్తానని చెప్పి జరుగుతున్నట్లు ఫీల్ అయితేనే కదా, ఆశాజనకంగా ఉన్నాయని కూడా అన్నారు కదా. అవును సార్, అందుకని మాట్లాడారు కదా. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంగా సంబంధించింది కూడా ప్రత్యేక హోదా సంబంధించింది కూడా ఏదైతే అది అవుతుంది ప్యాకేజీనా ఏదైతే మేలు జరగాలి కదా అనేటటువంటి ఒక ధోరణి. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే నిన్న 3 గంటల పాటు జరిగినటువంటి ఏదైతే ఉందో కౌన్సిలింగ్ అని ఏదైతే అన్నామో దాన్ని కన్విన్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. మేము ఇట్లా చేస్తున్నాం, ఇవి ప్రాబ్లమ్స్ అని ఆయన ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు. వినండి, మీరు అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. జరిగింది ఏంటంటే ఇది మా ఇబ్బందులు అని చెప్పి చంద్రబాబు గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేము ఇట్లా చేస్తున్నాం, భూ సమీకరణ ఇట్లా చేయకపోతే మరి అద్భుతమైన రాజధాని ఎట్లా అవుతుంది, ఇవన్నీ ఆయన సైడ్ నుంచి ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం ఈయన కన్విన్స్ అయ్యాడండి. కన్విన్స్ అయ్యి సమాధాన పడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదేనండి. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు ప్రశ్నించారు ఏ రూపం నుంచి ఏ రూపానికి మారిపోయారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అనేది అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇలా 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 ఊగి 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 చివరికి మీడియా ముందు తలంచుకుని ఏదో గుడిగేసి వెళ్ళిపోతే ఎలాగండి ఇది? మరి అంతే కదా, ఏది సూటిగా చెప్పలేదు. మీడియా నిలదీసి క్వశ్చన్ చేస్తే నిలదీసి క్వశ్చన్ చేస్తే కనీసం అడగలేదు, మాట్లాడలేదు. కాదు ఫల్గుణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు గొణిగెళ్ళిపోయారు. ఇంతవరకు ఇంత ఊగడం ఏమైపోయిందంటే ఆవేశం ఏమైపోయింది, ఆ ప్రశ్నించడం ఏమైపోయింది? ప్రజలకి అనుకూలంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పారు. ఆ విధంగా మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబు గారికి ఆ సంతృప్తి కలిగించింది? సార్ ఇందులో చిన్న క్లారిటీ ఉంది సార్, చిన్న వర్షన్ ఉంది. ఏంటంటే మీరు క్లియర్ గా చేసినంతకాలం మీతో పాటే ఉంటాం, లేకపోతే మేమే ఉద్యమాలు చేస్తాము, మేమే మిమ్మల్ని చేస్తామని ఎక్కడ చెప్పలేదు కదా. ప్రభుత్వం చేయకపోతే మేము మళ్ళీ తిరుగుతామని కూడా చెప్పారు. ఇప్పుడు ఒకటి సార్ ఇక్కడ రైట్, పవన్ కళ్యాణ్ గారికి జనాదరణ లేదని ఎవరు చెప్పట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన అందరి వాడు, అందులో అనుమానం కూడా ఏం లేదు. మా చిరంజీవి గారి తర్వాత ఆయనే
కాదనాను. ఫస్ట్ మా చిరంజీవి గారు మెగాస్టార్, తర్వాత కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి నెంబర్ 3 మేము చెప్తున్నది ఏంటంటే మొదటగా ఆయన చేసింది ఏంటంటే నిన్న ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పడం వరకు కూడా ఇబ్బంది లేదు. కానీ బీజేపీ కూడా పోతుంది అంటున్నారు. బీజేపీ పోవటం కాదు, బీజేపీను తెలుగుదేశం పార్టీ కలిపి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా అని చెప్పారు. మేము అనేది ఏంటంటే ఆ బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినట్టుగానే ఇది మన బీజేపీ పోతుందని కాదు, తెలుగుదేశం పార్టీ కూడా పోతుంది అని చెప్పినట్టుంటే ప్రజలకి ఈ రకమైనటువంటి భావన వచ్చేది కాదు. రైట్. శంకర్ గారు గాజువాక నుంచి శంకర్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. గుడ్, మాట్లాడు సార్. నేను అనేది ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా అభిమానం. వెరీ గుడ్. కానీ ఇలాగ డబ్బులు పోటీ చేయడానికి అనడం అది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్పందించకపోవడం వల్ల మాలో కూడా చాలా బాధ అనిపిస్తుందా? ఎందుకంటే ఇవన్నీ దోసుకున్న తర్వాత మేము పోటీ చేస్తాను, డబ్బులు వస్తాయి, నేను అప్పుడు పోటీ చేస్తాను, పంచిపెట్టి డబ్బులు అన్నట్టుగా ఉంది మా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. చాలా బాధాకరం. మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారా? నిజంగా అభిమానం మీరు కాదా? తర్వాత మేము పంచుకున్న తర్వాత అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి నేను పోటీ చేస్తాను అన్నట్టు ఉందండి. బాబు శంకర్ గారు, ఓకే, అది కాదు ఫల్గున్ గారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కాదు, ఆయన ఫస్ట్ ఇనీషియల్ రిమార్క్స్ ఆయన శంకర్ గారి సమాధానం చెప్తాను. పర్వాలేదు, ఏముంది, ఆయన ఏదో అన్నారులే కానీ అభిమానంలోకి వెళ్తుంది. కాదు కాదు, నేను కూడా అది మీ నిజంగా అభిమానా కాదా అని అడిగాను కదా. కాదు కాదు, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే మిగతా ఓకే, ఆయన రావడంతో నేను శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానన్నారు. శుభాకాంక్షలు చెప్పడానికి ప్రత్యేక విమానంలో వెళ్ళారంటే అది కొంచెం ఎలాంటి ఆయన అభిమానులకు ఎలాంటి సంకేతం ఇచ్చినట్లు అవుతుంది? ఆయన పంచి కట్టుకొని కూడా వెళ్ళారు, దానికి ఏమో అభిమానం ఉంటుంది, దానికి ఏముంటుంది చెప్పండి. వాళ్ళు అరేంజ్ చేశారు, వెళ్ళారు, దాని ఏమని ఆయన జస్ట్ పంచి కట్టుకొని వెళ్ళిపోయారు పూజ అయిపోయిన తర్వాత. దానికి నేను రైతు సమస్యల గురించి గట్టిగా మాట్లాడతారు కాబట్టి అనుకున్నా. రైతు సమస్యల మీద గట్టిగా మాట్లాడతాను. ఆకస్మికంగా అంతే కదా, పంచకి పూజ కట్టుకుని ఉన్నారు, అలాగే వెళ్ళిపోయాను అంటే అట్లా ఉన్న మనిషిని కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక విమానంలో తరలించుకుపోయినటువంటి చంద్రబాబు గారికి మరి అంతే కదా ఆయన చెప్తుంది. వాళ్ళు అరేంజ్ చేసి తరలించుకుపోయారంట, పంచ కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకుండా. బాహ్య సౌందర్యానికి అంత విలువ లేదు. ఆయన ఎలా ఉంటే అలా వెళ్తారు, ఏ విధంగానే ఎలాగైనా ఉండండి, బాబు ప్రశ్నించండి. రైట్, ఓకే. తెలంగాణలో జరిగింది ఒక్క నిమిషం. తెలంగాణలో దిక్సూచి లేని పాలన సాగుతోందన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 41% మంది మాత్రం అవునంటున్నారు, 59% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత వరంగల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారం చేస్తారా? మద్దతు ఇచ్చారు, దాంతో మేము గెలిచిపోతామని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు రమణ గారు చెబుతున్నారు. మరి దాని మీద మందా జగన్నాథం గారు ఎలా స్పందిస్తారో చూద్దాం.